హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుశీల తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే పిల్లలకి స్కూల్కి సెలవు అనమాట. అయితే వర్షం పడుతుంది ఫుల్గా. మధ్యాహ్నం నుంచి మబ్బులు బాగా పట్టేసాయి అనమాట. ముసిరేసుకొని ఉంది. ఒక 2 రోజులు ఈ వర్షం పోదేమో అనుకున్నాము. ఇక ఈ వర్షంలో వేడివేడిగా పకోడీ కావాలనేసి అడిగారనమాట. అందరూ ఇంటి దగ్గర ఉండి అందులోనూ వర్షం పడుతూ పిల్లలు ఏదైనా అడిగారు అంటే మనం అస్సలు ఆగుతామా? నేనైతే అస్సలు ఆగనండి. పిల్లలు ఏది అడిగితే అది వెంటనే చేసి పెడతాను. హోటల్లో పకోడీ చాలా బాగుంటాయి కదా. సో ఈరోజు నేను నా స్టైల్లో పకోడీ చేసి చూపిస్తాను. చాలా క్రిస్పీగా వస్తాయి. అచ్చం హోటల్లో లాగా ఉంటాయి. చేసి చూపిస్తాను. దానికోసం నేను ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. దాంట్లోకి 1/2 కేజీ శనగపిండి కూడా వేసుకున్నాను. ఒక గుప్పెడు బియ్య పిండి కూడా వేసుకున్నాను. చాలా క్రిస్పీగా వస్తాయి. ఇంకా ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. అది ఒక స్పూన్ కూడా వేసుకున్నాను. టేస్ట్ ఇది చాలా బాగుంటుంది. ఇంకా తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. పకోడీకి ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి చాలా బాగుంటాయండి. సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే మా పిల్లలు తినరు. అందుకని నేను కారపొడి వేసుకున్నాను. అది 1.5 స్పూన్ వేసుకున్నాను. ఒక చిటికెడు వంట సోడా, ఇంకా ఒక గుప్పెడు కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర ఉంటే ఇంకా కొత్తిమీర కూడా వేసుకోండి. నాకు కొత్తిమీర అందుబాటులో లేదు, అందుకని నేను వేసుకోలేదు. ఒకవైపు పొయ్యి మీద ఆయిల్ పెట్టేసి అది కాగేలోగా పిండి కలుపుకోవచ్చు. వాటర్ అయితే కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఉల్లిపాయలో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలిపితే ఉల్లిపాయలో వాటర్ బయటకు వచ్చి తక్కువ వాటర్ పడతాయి. నూనె కూడా కాగిపోయింది. పిండి అయితే ఈ విధంగా కలుపుకుంటే సరిపోయిద్ది. మెత్తడి పకోడీ కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. క్రిస్పీగా కావాలంటే మాత్రం ఈ విధంగా అయితే సరిపోయిద్ది. ఆయిల్ బాగా కాగిన తర్వాత కొద్దిగా పిండి తీసుకొని వేళ్లతో చిలకరించాలి. అప్పుడే పకోడీ సన్నగా పడుతుంది. లోపల వరకు కాలి క్రిస్పీగా వస్తాయి. అయితే మా అక్క కానీ మా చెల్లి కానీ ఎప్పుడు అంటూ ఉంటారు, వంట చేయాలంటే నీ అంత ఓపిక ఎవరికి ఉండదు, మేమైతే అసలు చేసేవాళ్ళం కూడా కాదు అనేసి. అయితే మా ఆయన కూడా అంటూ ఉంటాడు, వంట చేయాలంటే నీ తర్వాతనే ఎవరైనా, ముందు నీ ఓపిక మెచ్చుకోవచ్చే బాబు అని అంటాడు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నా వంట అందరికీ నచ్చాలని లేదు. మా ఇంట్లో వాళ్ళకి మాత్రం నా చేతి వంట అంటే చాలా ఇష్టం. ఇంకా అది చాలు కదండి. మన ఇంట్లో వాళ్ళకి ఇష్టంగా రుచికరంగా వండి పెట్టుకుంటే చాలు. పకోడీ మంచి కలర్ వచ్చాయి కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇంకా క్రిస్పీగా ఎంత క్రిస్పీగా వచ్చాయో కూడా చూద్దామా. మా అబ్బాయికి అయితే పకోడీ చాలా బాగా నచ్చాయి. మా ఇంట్లో వంకలు పెట్టేది ఎవరైనా ఉన్నారు అని అంటే అది మా ఆయన మా అబ్బాయే. వాళ్ళిద్దరూ తోడు దొంగలండి. ఇద్దరు అనుకొని మరీ వంకలు పెడతారు. అది కూడా చాలా కామెడీగా అంటారండి. ఇందులో ఉప్పు వేయటం మర్చిపోయావేమో, అందులో కారం వేయటం మర్చిపోయావేమో, పప్పుచారులో కొద్దిగా పప్పు తక్కువైంది, టీలో పాలు పెట్టి మర్చిపోయావా ఏంటి అని ఈ విధంగా ఫన్నీగా నడుస్తుంది మా ఇంట్లో. ఇంకా నేను నా కూతురు విషయానికి వస్తే ఎట్లున్నా తినేస్తామండి. ఉప్పు లేకపోయినా కారం లేకపోయినా ఆఖరికి గొడ్డు కారం వేసినా సరే తినేస్తాము. అన్నిటికీ అడ్జస్ట్ అవుతాము మేము. ఇలా వంట చేసే ప్రతిసారి నాకు మా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తాయండి. ఎందుకంటే మా అమ్మాయి కూడా ఇలాగే పొయ్యి మీద ఏం చేసినా పొయ్యి మీదనే చేస్తుంది. ఎందుకంటే మా చిన్నప్పుడు మాకు గ్యాస్ స్టవ్ లేదు. ఏం వండాలన్నా పొయ్యి మీదనే వండుతుంది. ఇప్పుడు నేను ఎలా వండుతున్నానో అలాగే పొయ్యి దగ్గర కూర్చొని వండేది. మేము 4 పిల్లలం కదా, పొయ్యి చుట్టూ కూర్చొని ఏదో కబుర్లు చెప్తూ ఉండేవాళ్ళము. ఇలా ఏమైనా తినేసేస్తుంది అని అంటే పొయ్యి దగ్గర కూర్చొని పక్కకు కూడా వెళ్ళము. అవి ఎప్పుడెప్పుడు వేస్తుందా, ఎప్పుడెప్పుడు పొట్ల వేద్దామా అనేసి ఎదురు చూస్తూ ఉంటాము. వాయ తీసినట్టు మేమే తినేసేవాళ్ళం. మా అమ్మ నాన్నకి అస్సలు మిగిలిచ్చేవాళ్ళం కాదు. నిజంగా ఆ రోజుల్లో 4 5 ఎలా భరించేవాళ్ళో తెలియదు. కానీ ఇప్పటి రోజుల్లో అయితే మాత్రం మన వల్ల అస్సలు కాదు. ఒకరిద్దరిని పెంచాలంటేనే చాలా కష్టపడిపోతున్నారు. హస్బెండ్ సపోర్ట్ లేనిది, అత్తమామల సపోర్ట్ లేనిది ఏ పని చేయలేకపోతున్నారు. ఇప్పుడు మనం పిల్లల్ని పెంచాలంటే హస్బెండ్ సపోర్ట్ కావాలి, అత్తమామల సపోర్ట్ కావాలి, అమ్మ నాన్నల సపోర్ట్ కావాలి, పని మనిషి ఉండాలి, వాషింగ్ మిషన్లు ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ మనం పిల్లల్ని పెంచలేకపోతున్నాము. అప్పుడు మా అమ్మ నాన్న టైంలో అయితే నేను చూసింది మా వాళ్ళే పని చేసుకోవాలి, వాళ్ళే పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళే ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, వాళ్ళే పనికెళ్ళి రావాలి. నిజంగా మా అమ్మ ఇవన్నీ ఎలా మేనేజ్ చేసిందో ఏమో తెలియదు. కానీ మనం ఇప్పుడు పక్కూరు వెళ్ళాలన్నా కూడా మన పిల్లల్ని ఎవరో ఒకరి దగ్గర వదిలిపెడతాము. అత్త మామల దగ్గర కానీ అమ్మ నాన్న దగ్గర కానీ. అలాంటిది మా అమ్మకి అప్పుడు పిల్లల్ని పట్టుకోవడానికి కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. చిన్న పిల్లల్ని వదిలిపెట్టి పనికి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పటి రోజుల్లో మా అమ్మ ఎంత కష్టపడింది అనేది తలుచుకుంటే ఇప్పటికి కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎప్పటికైనా వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి అనేది నా కోరిక. చాలామందికి ఇదే కోరిక ఉంటుంది కదా, వాళ్ళ పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోవాలనేసి. నాకు కూడా అదే కోరిక. దేవుడు ఎప్పటికైనా నా కోరిక నెరవేరుస్తాడని కోరుకుంటున్నా. ఇంకా పకోడీ విషయానికి వస్తే నేను పకోడీ చేసేటప్పుడే నా ఫ్రెండ్ కూడా వచ్చింది. తను రీసెంట్గా అంటే 1 year బ్యాక్ తనకి మ్యారేజ్ అయింది. తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అనమాట.
అయితే తను ఉసిరికాయల కోసం వచ్చింది. ఎక్కువ పులుపు తినాలనిపిస్తుందంట. తనకి ఇప్పుడు 3వ నెల, ఎక్కువగా వామిటింగ్స్ అవుతున్నాయంట. ఉసిరికాయలు తినాలనిపిస్తుందని చెప్పి వాటి కోసం వచ్చింది వర్షంలోనే. తన్ని కాసేపు కూర్చోబెట్టి నేను చేసిన పకోడీలు పెట్టి చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాము. తర్వాత ఉసిరికాయలు కోసి పంపించానండి. తను ఎప్పుడు ఊరికి వచ్చినా కూడా ఉసిరికాయల కోసం ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కాదండి, అయితే ఎక్కడో ఒక చోట ఉన్నాయి, కొన్ని కోసి పంపించాను. అయితే తను వెళ్ళేటప్పుడు ప్రెగ్నెన్సీ గురించి నన్ను కొన్ని డౌట్స్ అడిగిందనమాట. నాకు తెలిసిన కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పి పంపించాను. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయితే ఆ మాత్రం భయం ఉంటుంది కదా. మొత్తానికి నా పకోడీలు అయిపోయే టైంకి వర్షం తగ్గింది. ఇప్పటికీ సన్నగా తుప్పర్లు పడుతున్నాయి అన్నమాట. ఇంకా బాండి దించేసి వెంటనే పిల్లలకి వేడి నీళ్ళకి పెట్టాను. మాకు వేడి నీళ్ళు బాగా అలవాటు, ప్రతిరోజు వేడి నీళ్ళు ఉండాల్సిందే. ఇంకా పెందలాడి స్నానం చేసేస్తారని చెప్పి నీళ్ళు కూడా కాగబెట్టేశాను. ఇంకా ఈ రోజు అయితే బట్టలు అస్సలు ఆరలేదు. ఇటు తీసి అటు తీసి ఇటు వేస్తూనే ఉన్నాను. మధ్యాహ్నం తగులుకుంది వర్షం. ఇంకా ఇప్పుడు టైం 6 అవుతుంది అనుకుంటా. ఇప్పటికి తగ్గింది వర్షం అయితే. ఇంకా పొయ్యి దగ్గర మొత్తం క్లీన్ చేసేసి పని అంతా అయిపోయిన తర్వాత రిలాక్స్గా కూర్చొని పకోడీ అయితే తింటున్నాను. చాలా మందికి వంట చేసేటప్పుడే తినే అలవాటు ఉంటుంది. నాకైతే అలా అలవాటు లేదు. వంట అంతా అయిపోయిన తర్వాత రిలాక్స్గా కూర్చొని తింటాను. ఎంతమందికి వంట చేసేటప్పుడే తినే అలవాటు ఉందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.